మేము 1985లో 15 ఎకరాలు మెజర్స్ మోంకా ఎంటర్ప్రైజెస్ నుంచి కొనుక్కున్నాము. 1985 కొన్న తర్వాత 87, 88లో ఒక 45 మందికి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. మిగతా రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం మూలన మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఇంప్లీడ్ అయ్యారు. కోర్టు క్లియర్గా చెప్పేసింది, కలెక్టర్ గారు ఇంప్లీడ్ అవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు, ఇంతకు ముందే మీరు ఓడిపోయారు, యాజ్ చీఫ్ సెక్రటరీ ఫైల్ చేశాడు స్టేట్ గవర్నమెంట్ తరఫున, కాబట్టి ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్సేను, మీరు ఏమన్నా మిగతా రూల్స్ని పాటించదలుచుకుంటే స్టాట్యుటరీ రూల్స్ లైక్ ROR, ULC యాక్ట్ మిగతా చోట తెలుసుకోండి. ఈ ల్యాండ్ పక్కాగా ప్రైవేట్ ల్యాండ్, శ్రీ కాజిం నవాబ్ కాజిం గారి ల్యాండ్. వారి దగ్గర నుంచి మేజర్స్ మోంకా ఎంటర్ప్రైజెస్ తీసుకున్నారు, వారి దగ్గర నుంచి ఇస్రో ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. కాబట్టి ఈ ల్యాండ్ పక్కాగా ప్రైవేట్ ల్యాండ్. మిగతా రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే మీరు మిగతా కోర్టుకు వెళ్ళండి. మా కోర్టుకు ముందుకు వచ్చింది ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇట్ ఈస్ క్లియర్లీ క్లారిఫైడ్ ఈజ్ ఎ ప్రైవేట్ ల్యాండ్. అప్పటి నుంచి మాకు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఆఫీసర్ చుట్టూ రెవెన్యూ ఉన్నటువంటి చీఫ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ప్రతి వారికి అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాం. దయచేసి మేము కోర్టులో గెలిచాం కాబట్టి మాకు మ్యూటేషన్ చేయండి సార్ అని. ఆ మ్యూటేషన్ చేసేటప్పుడు ప్రతి లెటర్ ఒక 50 లెటర్లు దాదాపు రాసాము. ఆ లెటర్లన్నింటినీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. వారు వీటి మీద ఉన్నటువంటి క్వశ్చన్లన్నీ వేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించడం జరిగింది. వారికి పంపించినప్పుడు అన్నీ క్లారిఫై చేసి ఒక 5 సార్లు మీటింగ్లు పెట్టుకొని జాయింట్ కలెక్టరు, రెవెన్యూ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ / CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూలంకషంగా పెట్టుకొని డిసైడ్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్, మిగతా అవన్నీ అప్లికబిలిటీ ఉంటే కట్టించుకోండి అని చెప్పినప్పుడు మేము మళ్ళీ కలెక్టర్ గారికి అభ్యర్థన పెట్టుకున్నాము, మాకు మ్యూటేషన్ చేయండి అని చెప్పి. మ్యూటేషన్ చేశారు. ఆ మ్యూటేషన్ తర్వాత క్వశ్చన్లు అయినాయి. ఆ తర్వాత మేము ULC కట్టించుకున్నాం. ULC అప్పుడు అన్ని క్వశ్చన్లు అడిగారు. ULC మొత్తం కట్టాము. ఆల్మోస్ట్ 1,75 లక్షల రూపాయలు ULC కట్టాము. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి 14 ఎకరాల్లో 38,000 స్క్వేర్ మీటర్స్ని సర్ప్లస్ ల్యాండ్గా పబ్లిక్ చేశారు. దాన్ని గజెట్లో పబ్లికేషన్ ఇచ్చారు. రెవెన్యూ మినిస్టర్ గారు క్లియర్ చేశారు. చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్ చేసిన తర్వాత మాకు జీవో ఇచ్చారు. ఆ తర్వాత LRS కట్టుకొని ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం.